హలో హాయ్ వెల్కమ్ టు హర్షా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోలో మిరపకాయ బజ్జీల గురించి చూపిస్తున్నాను. సో దీనికోసం మనమైతే ఒక గిన్నెలో శనగపిండి తీసుకోవాలి. ఈ శనగపిండిలో నేనైతే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే అల్లం పేస్ట్ వేసాను. కొంచెం అంతా బేకింగ్ పౌడరు, అలానే కొంచెం వాము, జీలకర్ర, 2 స్పూన్స్ అయితే బియ్యం పిండి, అలానే టేస్ట్కి తగ్గ సాల్ట్, కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోండి. వీటన్నిటిని మిక్స్ చేయండి. సో ఇదంతా కలిసేలాగా మనం బాగా మిక్స్ చేసుకుందాం. చాలా మటుకు అందరూ కూడా బజ్జీ మిరపకాయలోనే చాలా స్టఫింగ్ పెట్టుకుంటారు. నేనైతే ఈ పిండిలోనే కలిపేస్తున్నాను. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు కొత్తిమీర, జీలకర్ర, వాము ఇవన్నీ తగులుతాయి కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే ఇందులో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనము మిరపకాయ మెరిగేలాగా అది అంతా దానికి పట్టేలాగా మనము లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంలో మనం కలుపుకుందాము. ఇలా కలిపేటప్పుడు కొంచెం కొంచెం మాత్రమే వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే, సో ఇలా కలిపేసుకున్నాక ఒక్కొక్క మిరపకాయని అయితే ముంచేసి మనం వేడివేడిగా కాగుతున్న ఆయిల్ అయితే వేసేయండి. నేనైతే ఇంతకుముందే వేడివేడిగా పకోడీ చేశాను. అదే ఆయిల్లో ఈ మిరపకాయ బజ్జీలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనమైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే, మన వేడి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే చాలా చేసి పెట్టాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే మన ఛానల్ హర్షా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.